అయితే ముఖ్యంగా విద్యా బోధనలో పిల్లలకి అందించేటువంటి విద్యా బోధనలో టిఎల్ఎం అని ఒకటి వచ్చింది. సో టిఎల్ఎం యొక్క ప్రభావం ఎంతవరకు ఉంది? ఎస్ అండి, టిఎల్ఎం అనేది టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అంటారు. ఈ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అనేది పాఠశాల స్థాయిలో విద్యార్థి నూతన విద్యను అభ్యసించడానికి, నూతన సమాచారం సేకరించడానికి, నూతన సమాచారం అవగాహన చేసుకోవడానికి ఈ టిఎల్ఎం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో దీన్ని టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అంటాం. ఎందుకు దీన్ని ఉపయోగించాలి అంటే, విద్యార్థికి మనం ఏదైతే చెప్తామో అది విద్యార్థి సులువుగా అవగాహన చేసుకోవడానికి, నేర్చుకున్న అంశం ఎక్కువ కాలం గుర్తుండడానికి ఈ టిఎల్ఎం అనేది ఉపయోగపడుతుంది. అందుకే సాంప్రదాయిక ఉపకరణాల స్థానంలో తక్కువ వెలలేని ఉపకరణాలను ఉపయోగించి బోధనను వాస్తవికతకు దగ్గరగా మలచాలి అంటారు. తక్కువ వెలలేని ఉపకరణాలను ఉపయోగించాలి అంటే లో కాస్ట్ నో కాస్ట్ మెటీరియల్ ఉపయోగించాలి. అలాంటి మెటీరియల్ ఉపయోగించి విద్యార్థికి బోధించడం వల్ల నేర్చుకున్న అంశం సులువుగా అవగాహన కావడం మాత్రమే కాకుండా ఎక్కువ కాలం గుర్తుంటుందండి. దానితో పాటు అతి ముఖ్యమైనది ఏంటి అంటే, ఇంతకుముందు ఎప్పుడో ఒక 20-30 సంవత్సరాల క్రితం కేవలం తరగతి గదిలో బ్లాక్ బోర్డు మాత్రమే ఉండేది. ఈ బ్లాక్ బోర్డు చూడడం, బోధించడం, రాయడం, నేర్పించడం, చదివించడం అంతే. కానీ అప్పుడు ఎలా ఉండేదంటే, బ్లాక్ ఈజ్ సెంటిమెంటల్లీ బ్యాడ్ బట్ ఎవ్రీ బ్లాక్ బోర్డ్ మేక్స్ స్టూడెంట్స్ లైఫ్ బ్రైట్ అండి. బ్లాక్ ఈజ్ సెంటిమెంటల్లీ బ్యాడ్ బట్ ఎవ్రీ బ్లాక్ బోర్డ్ మేక్స్ స్టూడెంట్స్ లైఫ్ బ్రైట్. అది అప్పుడు అంటే కేవలం బ్లాక్ బోర్డు ఉంటే చాలు. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే, ఓన్లీ చాక్ అండ్ టాక్ కాంట్ మేక్ ద చిల్డ్రన్స్ లైఫ్ బ్రైట్. ఓన్లీ చాక్ అండ్ టాక్ కాంట్ మేక్ ద చిల్డ్రన్స్ లైఫ్ బ్రైట్ అంటే కేవలం తెల్లని శుద్ధ మొక్క, నల్లని బోర్డు మాత్రమే విద్యార్థి యొక్క జీవితాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దవు. దానితో పాటు విపరీతమైన అనుభవాలు విద్యార్థికి కలిగించాలి. తరగతి గదిలో బోధన చేస్తున్నప్పుడు ఒక చార్టులు ఉపయోగించాలి, కార్టూన్లు ఉపయోగించాలి, ఫ్లాష్ కార్డులు ఉపయోగించాలి, పటాలు ఉపయోగించాలి, అదే మ్యాప్లు ఉపయోగించాలి, నమూనాలు ఉపయోగించాలి, స్పెసిమన్లను ఉపయోగించాలి. దీనితో పాటు ఇప్పుడు కొత్తగా అధునాతన ఉపకరణాలు అభ్యసనంలోకి దూసుకొచ్చినాయి. అవి ఒపెక్ ప్రొజెక్టర్ అంటారు, ఓహెచ్పీలు, ఓవర్ హెడ్ ప్రొజెక్టర్లు వచ్చినాయి. వీటన్నిటితో చేయడం వల్ల విద్యార్థి నేర్చుకున్న అంశం ఎక్కువ కాలం గుర్తుంటుంది. అది ఫైనల్గా మన టార్గెట్ అయిపోతుంది. సో ముఖ్యంగా ఇప్పుడు సిసిఈ మోడల్ అని కొత్తగా వచ్చింది. సో సిసిఈ విద్యా బోధన విధానంలో ఇప్పుడు విద్యార్థులకి ఆ సిసిఈ మోడల్ ఎంతగా ఉపకరిస్తుందని చెప్పాలి? రైట్. ఇది ఇప్పుడు ఉన్న సిసి అనేది విద్యా విధానంలో ఎక్సలెంట్ అండి. ఏదో కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే సిసిఈ ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సిసిఈ ఉంది అనుకోవడం పొరపాటు. ఇది జాతీయ స్థాయిలో నిర్వహించబడుతుంది సిసిఈ అనేది. ఓకే. 2009 కంటే ముందు, దాదాపు 2010 కంటే ముందు ఎక్కడ కూడా సిసిఈ విద్యా విధానం లేదు. అప్పటి వరకు ఎలా ఉండేదంటే, విద్యార్థికి మనం ఏదైనా పాఠ్యాంశం బోధించినప్పుడు వీళ్ళలో జ్ఞానం వచ్చిందా, అవగాహన వచ్చిందా, వినియోగం జరిగిందా, నైపుణ్యం వచ్చిందా అని మాత్రమే చూసాం. కానీ 2010వ సంవత్సరం నుంచి సిసిఈ ఎప్పుడైతే వచ్చిందో, ఆ సిసిఈ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే విద్యా హక్కు చట్టం నుంచి వచ్చింది. విద్యా హక్కు చట్టం ఆర్టీ 2019 2010 ఏప్రిల్ 1వ తేదీ నుంచి భారతదేశంలో అమలు జరిగింది. సిసిఈ అంటే కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ అండి, నిరంతర సమగ్ర మూల్యాంకనం. పేరులోనే ఉంది, నిరంతరము మూల్యాంకనం చేయాలి, సమగ్రంగా మూల్యాంకనం చేయాలి. నిరంతరము మూల్యాంకనం అంటే విద్యార్థిని ఎవాల్యూట్ చేయాలి. వాడు మనం ఏదైతే నేర్పించామో, మనం నేర్పించిన అంశం వాడు ఎంతవరకు నేర్చుకున్నాడని తెలుసుకోవడమే మూల్యాంకనం. ఆ మూల్యాంకనం అనేది కేవలం పాఠం చెప్పిన తర్వాత తరగతి గదిలో చేయడం మాత్రమే కాదు, నిరంతరము కొనసాగాలి. తరగతి లోపల, తరగతి బయట, ఆట స్థలంలో, గ్రంథాలయంలో, ప్రయోగశాలలో, మిగిలిన అన్ని ఇతర స్థలాలలో. ఆట స్థలంలో ఆటలాడుతున్నప్పుడు వాడిని ఎవాల్యూట్ చేయాలి, ప్రయోగశాలలో ప్రయోగం చేస్తున్నప్పుడు చేయాలి, గ్రంథాలయంలో పుస్తకాలు చదువుతున్నప్పుడు వాడిని మూల్యాంకనం చేయాలి. ఇదంతా దేన్ని సూచిస్తుందంటే సిసిఈని సూచిస్తుంది. అందులోనూ సమగ్రము అనే పదం ఉందండి. నిరంతర సమగ్ర మూల్యాంకనం అంటారు. సమగ్రము అంటే విద్యార్థి యొక్క శక్తి సామర్థ్యాలు బయటికి తీసేటట్లు మనం బోధించాలి. విద్యార్థి యొక్క అంతర్గత శక్తులు, విద్యార్థి యొక్క జ్ఞానాత్మక శక్తులు, సహజ సామర్థ్యాలు బయటికి తీసేలా మనం బోధించగలగాలి. ఇలా బోధించగలిగేలా చేసేది ఏది అంటే ఈ సిసిఈ మోడల్ అండి. సో ఈ నిరంతర సమగ్ర మూల్యాంకనం అనేది ఏదో ఇంతకు ముందు ఎలా ఉండేదంటే, అక్కడ ఒక 4 ప్రశ్నలు ఉన్నాయి, ఇంటి దగ్గర మనం నేర్చుకున్నాం, వచ్చినట్టుగా రాసాం. కానీ ఇది ఇప్పుడు ఏం చేస్తుందంటే, విద్యార్థి ఆలోచన దృక్పథాన్ని పెంచుతుంది, విద్యార్థి అవగాహనాత్మక సామర్థ్యాన్ని బయటికి తీస్తుంది, విద్యార్థి విమర్శనాత్మక ఆలోచన స్థితిని బయటికి తీస్తుంది. కాబట్టి సిసిఈ ఈజ్ ద బెస్ట్ మోడ్. సో అయితే